ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాలన ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో దర్శించండి. మీ కృపను బట్టి సోమవారం నుంచి శనివారం వరకు అద్భుత రీతిగా కాపాడారు, వారమంతా కాపాడారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరుంతను ఆశ్రయించండి. వాళ్ళ యొక్క అక్కర్ల అవసరాలన్నీ కూడా తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని బ్లెస్ చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మయంకరంగా చేయండి. మరొక నూతన సంవత్సరం దయాకరం ధరింపజేశారు, కృప చూపించారు. స్తోత్రం నాయన. అదేవిధంగా ఎవరైతే పెళ్లి దినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా కృపాక్షం వాళ్ళ వెంట వచ్చిన కాక వాళ్ళిద్దరు కూడా క్షేమంగా ఉండే కృపను దయచేయండి. అదేవిధంగా ఈ దినమంతా ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని, ఎవరైతే కోర్టు కేసులో ఉన్నారో వాళ్ళని విడిపించమని, ప్రత్యేక కృపతో నింపమని ప్రభుని యేసుకృష్ణను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.